அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை అరుపెரும் జ్యోతి. మనము పరిణామ కార్యక్రమంలో ఇంతటి వాళ్ళం అయి ఉండాము, మనుషులమై ఉండాము. ఇంకా నెక్స్ట్ మన జీవితంలో ఏదిరా పరమార్థం అంటే మరణం లేని జీవితమును గడుపుట. ఇదే పరమార్థంగా పెట్టుకోవాలి. అంతవరకు దేవుడు మనల్ని వదలడు. ఇప్పుడు కూడా వల్లలారు కూడా పోయి చేరున్నాడు అనమాట. అందరినీ నేను మరణం లేని జీవితాన్ని ఇచ్చి అందరినీ అమరత్వం పొందేలాగా చేస్తాను అనేసి ఈయన కూడా పోయిండాడు. ఆయన దానికి సమ్మతించున్నాడు. అందుకే నేను ఆ సృష్టి కార్యక్రమం స్టార్ట్ చేసినానని కూడా ఆయన చెప్పిండాడు. ఎవరు? దేవుడు. కాబట్టి ఇప్పుడు మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఈ రోజు కాకపోయినా, రేపైనా, ఈ జన్మ కాకపోయినా, వేరే జన్మలో అయినా ఖచ్చితంగా మనము అమరత్వాన్ని సాధిస్తాం. ఇది మనసులో మొదట వేసి పెట్టుకోండి. మన వల్ల ఏమవుతుంది కానీ జరిగినంత వరకు జరగని అన్నట్టు మాత్రం ఉండొద్దండి. ఈ అఖండ ఆకాశం పూర్తిగా అరుట్పెరుం జ్యోతి ప్రకాశము, బలము, సామర్థ్యము నిండి ఉన్నది. అట్లే ఈ విశ్వమంతా నిండి ఉన్న జీవరాశులలో చిత్రూపంగా ఆయన తన వల్లభముతో నిండి ఈ ప్రపంచంలో నిండి ఆడుచున్నాడు. జీవులలో నిండి ఉన్న స్వరూపమును చిత్రూపము, చిదంబరము అని అంటున్నాము. బయట విశ్వంలో ఉన్న మహాశక్తిమాన్వితుని పెద్ద అంబరము, బంగారు కనక అంబరముగాను మనం స్థుతించుచున్నాము. ఈ కనకం, చిదంబరం గుడికి పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోయి చూడండి. ఈసారి వడలూరు వచ్చినా కూడా అక్కడ నుండి ఓన్లీ 30 కిలోమీటర్స్ చిదంబరం గుడి. ఆ పైన అక్కడ కనక అంబరము అంటారు. ఆకాశాన్ని పేరు కనకం. కనకం అంటే బంగారు అంబరము అనేసి ఆ గుడికి, ఆ పై కప్పుకి పేరు అన్నమాట. దాంట్లో బంగారులోనే ఆ అంబరము నిర్మించుండారు. ఇప్పుడు కాదు, 1000 ఏళ్లకు ముందే నిర్మించారు. అది దాన్ని కనకాంబరము అంటారు అనమాట. కనకాంబరం అంటే పువ్వు మనకు గుర్తొస్తుంది, అట్లా కాదు. ఆ అంబరం యొక్క పేరు కనకము, బంగారు. జీవులకు చిదంబరంలోని నిలిచి ఉండిన ఆయన ఆజ్ఞతో మనము జీవనం సాగిస్తున్నాము. జీవునిలో నిలకడగా ఉండి, అనగా ప్రాణంతో ఉన్న స్థితిని నిలకడగా కాలు ఆనినట్లు మరి ఒక కాలును పైకి తీసి పెట్టినట్లు నటరాజ విగ్రహమును రూపొందించి ఉన్నారు. పైకి తీసిన కాలు మన యొక్క జీవ చైతన్యమునకు ప్రతీకగా ఉన్నది. అనగా చిత్సభలోని నిలకడై ఉన్న దైవశక్తి చైతన్యము ద్వారా బయటపడి జీవరాశుల జీవితములను శాసించుచున్నది. ఆయన డాన్స్ వేస్తున్నాడంటే ఆ డాన్స్ అనేది మన యొక్క జీవ చైతన్యాన్నే అది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. మనం తెల్లారు లేచినప్పటి నుండి ఎక్కడెక్కడ పరిగెత్తాము, ఏమేమి చేస్తాము, వాటికంతా మన యొక్క కదలిక ఉంది కదా. ఆ కదలికనే నటరాజు యొక్క డాన్స్ గా మనము ఒక సింబాలిక్ గా దీన్ని శిలని చేసి పెట్టుకున్నాం అనమాట, పూజిస్తున్నాం. ఇది వచ్చి ఎవరంటే అన్ని జీవరాశుల యొక్క పాటలు, అన్ని జీవరాశుల యొక్క చైతన్యంకు సింబాలిక్ గా నటరాజు ఒక కాలు పైకి తీసి ఆడినట్లు ఉంటుంది అనమాట. దీన్ని గ్రహించి స్థుతించు వారికి ఆయన బలమే తమ బలంగా ఉండి అనుగ్రహిస్తూ ఉంటుంది అంటాడు ఈ పద్యంలో. కాబట్టి ఎంబలమైన తొలి ఈ చైతన్యము మా చైతన్యమే దేవుడి యొక్క నాట్యంగా ఉండేది మా యొక్క చైతన్యమే అని. ఆ నాట్యం నిలిచిపోతే మన చైతన్యము నిలిచిపోతుంది. కాబట్టి మన చైతన్యమే దేవుడి యొక్క నటనము అనేసి కానీ మనము అనుకుని ఆయన స్థుతించినామంటే మనకు అన్ని రకముల మంచి జరుగుతుంది. తంబర ஞான చిదంబరమేనమోర్ అంబరత్వయ్యే అరుట్పెరుం జ్యోతి. మన యొక్క పరజ్ఞాన చిదంబరము అన్నది ఆకాశంలోని దేవుడు ఈ యావత్తు ప్రపంచమును సృష్టించి అందులో జీవుల్ని సృష్టించి స్థితి లయ చేయుచు పరిపాలించుతున్నాడు అని ఇంతవరకు అనుకుని ఉన్నాము. అందుకే 12 లింగములను ఏర్పాటు చేసి
క్షేత్రములను కల్పించి ఉన్నారు. అనగా దైవము ద్వాదశ అంశంలో ఉన్నట్లు కనుగొని అంబరము అని చెప్పినారు. ఆ ప్రకారమే దేవుని చిదంబర క్షేత్రంలో నెలకొల్పి ఉన్నారు. దీనిని జ్ఞానాకాశంలో చిదంబరము అని కూడా చెప్పెదరు. ఇది శైవ సిద్ధాంతంలో ఉన్నది. సన్మార్గంలో స్వామి చెప్పలేదు, కానీ అంటే దాన్ని బేస్ చేసుకుని ఆయన వడలూరులో నిర్మాణం జరిగింది. కానీ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పింది ఈ పద్యానికి శైవ సిద్ధాంతంలోనిది. కానీ అంబరంలోని దేవుని అనుగ్రహమైన శైవ సిద్ధాంతంలో వారు తప్ప మిగిలిన వారికి తెలియకుండా ఉండినది. ఈ అంబర రహస్యం ఇప్పుడు కూడా పోయినారంటే చిదంబర రహస్యం అనేసి మీకు సపరేట్ గా ఒక 100 రూపాయలు తీసుకుని లోపల చూపిస్తాడు. అక్కడ ఏమీ ఉండదు. అవునండి, అక్కడ ఏమీ ఉండదు. దాన్ని కానీ మనము డిస్కస్ చేసామంటే ఇప్పుడు ఆకాశంలో ఏమీ లేదు కదా, అదే అక్కడ అంటాడు. దానికి 100 రూపాయలు ఇచ్చి మనం చూస్తాం ఆ చీకట్లో, ఆ చిన్న వెలుగులో. అదే అనమాట. ఈ రకంగా అది ఏమి అనేసి మనకు తెలియపరచకుండా శైవ సిద్ధాంతాన్ని కొంతమంది మాత్రమే అనుసరిస్తూ దాన్నే చిత్రంబలం అని చెప్పుకుంటూ ఉన్నారు. ఓ చిత్రంబల అనేసి కూడా స్తుతిస్తూ ఉంటారు. అంబరం అంటే దేవుని మాత్రము గుర్తిస్తున్నాము. అంబలము అనగా ఆయన అనుగ్రహం కూడా అందులో ఉన్నది. దాని గురించి మనము అనుకోవడం లేదు. అంబలంలో దేవుడు ఉన్నాడు, డాన్స్ చేస్తున్నాడు, ఇంతవరకే మనకు తెలుసు. కానీ అంబలము ఆ డాన్సు దేని యొక్క ప్రతిరూపము? మన యొక్క చైతన్యమే అది. అంటే మనం జీవితంలో ఏమ్మా, అవునండి, చైతన్యానికి చిహ్నంగానే అందరూ కూడా నటరాజ విగ్రహాన్ని పెట్టుకుంటారు. అది కరెక్టే. కానీ ఆ డాన్స్ గురించే మాట్లాడతాం, కానీ దాంట్లో ఆయన అనుగ్రహం మనలో ఉంది, మన జీవితంలో ఉంది అనేసి మనము దాని గురించి గుర్తించము. అవునా? ఆయన ఆ డాన్స్ వల్లనే మనం మన చైతన్యంతో ఉన్నాము. ఆ చైతన్యం వల్లనే మనం బ్రతుకుతున్నాము. అట్లనేది అనుకునేది మనకు ఆ తర్వాత ఆలోచిస్తాము తీరిగి ఉంటే. కానీ ప్రతి క్షణము ఆయన చైతన్యంతోనే మనం బ్రతుకుతున్నాము అనేదాన్ని మనము అనుకోవటం లేదు. ఎందుకంటే మన జీవన ప్రాబ్లం అటువంటిది, అంతే, ఇంకేం లేదు. అందువల్లే ఈ రకంగా ఆ చైతన్యాన్ని మనము అనుగ్రహముగా గుర్తించాలి. అనుగ్రహంగా గుర్తించినప్పుడు చిదంబరంలో ఉన్న ఆ చిత్రంబలము ఆ దేవుని యొక్క మన యొక్క చైతన్యాన్ని దేవుడు డాన్స్ గా అక్కడ రూపొందించబడి ఉన్నది. వల్లలార్ గారు దీన్ని పూర్వ చిదంబరము అని చెప్పారు. పూర్వ చిదంబరము. ఇప్పుడు వడలూరు ఉత్తర జ్ఞాన చిదంబరం. పూర్వ జ్ఞాన చిదంబరం వచ్చి చిదంబరం ఊరు ఇప్పుడు సపరేట్ గా ఉంది కదా, చిదంబరం ఊరు. అక్కడ పెద్ద నటరాజు గుడి ఉంది. ఆ నటరాజు గుడిని ఆయన పూర్వ జ్ఞాన చిదంబరము అని చెప్పేవారు. ఇప్పుడు వడలూరులో ఉండే సత్యజ్ఞాన సభని ఉత్తర జ్ఞాన చిదంబరము అని వల్లలార్ గారు పేర్కొన్నారు. తాను నిర్మించిన వడలూరులోని సత్యజ్ఞాన సభను ఉత్తర జ్ఞాన చిదంబరముగా పేర్కొని ఉన్నారు. ఇక్కడ 13వ స్థితిలోని త్రయోదశ అంశంలో అనుగ్రహంతో కూడి దైవము వెలుగునుచున్నది. ద్వాదశాంశం ద్వాత అంటే 12వ అంశము అనేది మాత్రం మన అందరికీ తెలుసు. 12 లింగములు ఉండేది తెలుసు. ఎక్కడెక్కడ? శ్రీశైలం ఒకటి, రామేశ్వరం ఒకటి, ఇంకొకటి ఏది సోమనాథ్ దేవాలయము, భీమేశ్వరం కూడా అనుకుంటాను. ఇట్లా 12 ద్వాదశ లింగములు ఉన్నాయి. ఇవి వచ్చి మన జీవితానికి ఒక ప్రతిబింబంగా 12 చోట్ల వెళ్ళి దీన్ని పెట్టారనమాట. ఇప్పుడు అరుట్పెరుంజ్యోతి వచ్చి సన్మార్గమును స్థాపించి సన్మార్గంతో వచ్చే వాళ్లకు నేను అనుగ్రహిస్తాను అని చెప్పి ఉత్తర జ్ఞాన చిదంబరమైన వడలూరులో ఆయన నెలకొని ఉన్నాడు. ఇది 13వ స్థితి త్రయోదాంశంలోనిది. అట్లని
వள்ளలారు గారు చెప్తున్నారు అనమాట. త్రయోదాంశ స్థితిలో దేవుడు అనుగ్రహంతో, సన్మార్గ అనుగ్రహంతో సన్మార్గుల కోసం ఆయన అక్కడ నెలకొని ఉన్నాడు అటని స్వామి చెప్పుతున్నారు. ఇక్కడ సన్మానంతో ఎట్టి కల్పనా కథలు, కల్పన పూజలు లేవు. ప్రతి చోటికి మీరు పోయినారంటే అక్కడ క్షేత్ర పురాణం ఉంటది, ఒక చెట్టు ఉంటది, ఇంకా ఏదైనా కూడా ఉంటది అనమాట. ఏదో ఒక కథ ఉంటది, దాని గురించి అక్కడ పూజారి మనకు వివరిస్తూ ఉంటాడు. ఇట్లంతా జరిగింది. అన్ని రాక్షసుని బట్టే, రాక్షస దైవానికి సంహారాలు జరిగినాయి అన్నట్లే. కానీ ఇక్కడ అటువంటివంతా ఏమి లేదు. ఒక రకంగా విభూతి కూడా అక్కర్లేదు అని ఇచ్చినాడు వడలారు గారు. విభూతి కూడా అక్కర్లేకుండా మీరు వడలూరులో వచ్చి స్వామిని అంటే ఆ జ్యోతిని దర్శించండి అంటాడు. నిజమైన అనుగ్రహంతో దేవుడు ప్రకాశిస్తున్నాడు. ప్రతి జీవరాశిలో దైవము అనుగ్రహంతో ప్రకాశించు ఆ దేవుని అనుగ్రహం పొందుటకు సన్మార్గం ఒక్కటే మార్గమై ఉన్నది, వేరే మార్గంలంతా ట్రాష్ అంటాడు స్వామి. ఇక్కడ మనం కొద్దిగా ఆలోచించాలి. మనం ఏమనుకుంటా ఉన్నాం, మన పూజా విధానమే వేరే కదా. అగరబత్తి తీసుకుపోతాము, టెంకాయ తీసుకుపోతాము, కొన్ని పండ్లు, పూలు, టెంకాయ అన్ని తీసుకుపోతాము. ఇవన్నీ తీసుకుపోయి అక్కడ దేవునికి దాన్ని టెంకాయ పగలగొట్టి అవంతా పూలు పుష్పములు సమర్పించి మన ఏదో మొక్కేసి వచ్చే విధానమే మనకు తెలుసు. కానీ అవన్నీ ఏమి అక్కర్లేదు. నువ్వు సన్మార్గంలో నడువురా చాలు. నువ్వేమి ఇవన్నీ తీసుకురావాల్సిన పని లేదు. ఆ జ్యోతిలో అవన్నీ వేస్తే ఏమవుతుంది, కరిగిపోతుంది, కంప్లీట్ గా ఏం లేకుండా బూడిదైపోతుంది. కాబట్టి అటువంటివి వద్దు అంటాడు. సన్మార్గం ఒక్కటే మార్గమై ఉన్నదని ఉత్తర జ్ఞాన చిదంబరమైన త్రయోదాంశ స్థితిలో ఆ దేవుణ్ణి మనము పొందవలనని స్వామి ఇక్కడ ఉద్ఘాటిస్తున్నారు. ఈ పద్యంలో ఆయన చెప్పేది అదే అన్నమాట. తంబర జ్ఞాన చిదంబరం అనువోర్ అంబరతోంగి అరుట్పెரும் జ్యోతి. ఈ అంబరంలో నిలిచిన స్వామిని సన్మార్గంతో తప్ప వేరే దారిలో కొలవలసిన అవసరం లేదు అటని. తర్వాత 50th எச்சபை பொதியன இயம்பினர் அறிஞர்கள் అచ్చబై ఇడం కొండం అరుట్పెரும் జ్యోతి. సభై అనగా ఆలయము, గుడి అనియు, దైవము అలయు చోటు అని కూడా చెప్పొచ్చు. సభ అంటే నలుగురు ఒకటిగా చేరే చోటు. ఇక్కడ సభై వள்ளలారు చెప్పిన సభలంట దేవుడు ఉండే సభై, దేవుడు ఉండే చోటుని సభ అన్నాడు అనమాట ఆయన. ఇది అందరికీ సొంతమైనది, కామన్. తమిళ్లో పొదు అంటారు, తెలుగులో ఏమంటారో తెలియదు. అందరిది అని మాత్రం అనుకుంటాం మనం. ఏదైనా పదం ఉంటే చెప్పండి, నేను చాలా రోజులుగా వెతుకుతున్నా. దేనికండి? పొదు. పొదు అంటే మీనింగ్ చెప్పండి, దాని పదం చెప్పొచ్చు. పొదు అంటే ఇది పొదువాన ఏడా అంటారు. పొదు అంటే అందరూ గుమికూడే చోటుని పొదు అంటారు. అది ఎవరికి సొంతం కాదు, కానీ అందరూ గుమికూడే చోటు, అందరూ ఉండే చోటు. కామన్, జనరల్. సంఘం అనొచ్చా? సంఘము అనేది అది వేరే, ఒక పర్టికులర్ సంఘం. ఇప్పుడు అట్లా కాదు, ఒక ప్లే గ్రౌండ్ ఉంది అంటే ఒక ఊర్లో ఒక మేడ కట్టి ఉంటారు అంటే అక్కడ నుండి మీరు ఏమైనా ఇది చేసుకోండి, ఒక గ్రౌండ్ లాగా. అంటే నేను మాడుగుల్లో ఉండేటప్పుడు అలా మార్కెట్ యార్డ్ లాగా ఉండేది. అది అందరూ కూడేవారు ముందు. అవి దాన్ని సంత బయలు అనేవారు. ఆ మార్కెట్ యార్డ్ ఎవరిది? అది కాదు, సంత బయలు అనేవారు దాన్ని. ఓ మర్రి సంత చెట్టు బయలు ఉండేది, అంటే అందరూ అనేవారు. నా చిన్నప్పుడు ఆ పల్లెటూరులో అలా విన్నాను ఆ వర్డ్. సంత బయలు అంటే అక్కడ వచ్చి సంత జరుగుతుంది, ఇంకేదైనా విశేషం జరుగుతుంది. ఏదైనా మాట్లాడాలి గ్రామం గురించి, ఏదైనా చెయ్యాలంటే అందరూ గుమికూడే చోటు అది అనమాట. అందరూ అది అందరికి అందరిది. ఇట్లే ఇప్పుడు ఏమన్నా అంటే ఆకాశం ఉంది, దాన్ని పొదు అంటాము. అర్థం? ఒక సరస్సు ఉంది, ఒక నది ఉంది, అది పొదు అంటాము.
ఇట్ ఈస్ జనరల్ టు ఆల్ అవునండి. ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సభై అనగా ఆలయము, గుడి అనియు దైవం వలె చోటు అని అర్థం. అది అందరికీ సొంతమైనది. మనలో ఉన్న దేవుడు దైవ నిలయమైన చిత్ సభ ఆయా మానవులకు సొంతమైనది. మనలో ఉండే చిత్ సభ ఉంది చూడండి, మన లోపల ఉండే చిత్ సభ ఎవరెవరికి సొంతమైంది అది. కానీ అరుట్పెరుంజ్యోతి అందరి వాడు, దాన్నే పొదు అంటాం అన్నమాట. పొదు అనగా హక్కు కలిగి ఉండుట. ఈ హక్కు కలిగిన స్థానమైన సభలోనే నిజానిజములు తేల్చి ధర్మమును కాపాడునట్లు చేయుదురు. ఊర్లో ఒక మహాజన సభ జరుగుతుంది అనుకోండి, ఆ మహాజన సభ జరిగే చోటు పర్మనెంట్ గా ఒక ఊరికి ఉంటది. అది ఎవరిదిరా అంటే ఎవరిది కాదు, పొదు. అక్కడ ప్రజలంతా గుమికూడతారు. గుమికూడి దేనికైనా సరే ఒక ఫెస్టివల్ ఇది జరిపించాలా, లేదా వేరే విధంగా ఈవెన్ ఓట్లు ఎవరికి వేయాలనేది కూడా అక్కడ గుమికూడి వాళ్ళు చేస్తారు. అదనమాట. కావున ఈ దైవ సన్నిధానంలో కనక సభ, రజిత సభ, తామ్ర సభ, చిత్రసభ, రత్న సభ అనే పేర్లతో నుడివిన్నారు. ఇటువంటి దేవుని యొక్క సభ, దేవుడు నిండి ఉన్న సభల్ని ఈ రకంగా డివైడ్ చేసి ఉంటారు. కనక సభ, రజిత సభ, తామ్ర సభ, చిత్రసభ, రత్న సభ అని 5 సభల్ని పెట్టి, యాక్చువల్ గా 8 సభలు అంట శివుడికి. ఈ 5 సభలే మనం కరెక్ట్ గా చెప్పుకోలేమన్నమాట. అంటే ఒకటి కనక సభ చిదంబరము, రజిత సభ వచ్చి మదురై అనుకుంటా, తామ్ర సభ అనేది తిరువాలంగాడు అనుకుంటా, చిత్రసభ అనేది ఎదురా అంటే ఇక్కడ తిరుక్కోయిలూరు, రత్న సభ అనేది అది ఎక్కడో తెలియదు. ఈ రకంగా 8 సభలు ఉన్నాయి, కానీ ఇక్కడ 5 సభల గురించే చెప్పున్నాం అన్నమాట. ఈ సభల్లోనే దేవుడు అన్ని శివాలయాలే. ఈ సభలోనే దేవుడు మానవుడు హక్కు కలిగి జీవిస్తున్నాడు. ఈ విషయమును మానవుడు ఎన్నో జన్మల ఫలితంతో మాత్రమే తెలుసుకొనగలడు. ఈ విషయాలంతా కూడా ఇప్పుడు మనము దేవుని గురించి కొంచెంసేపు మాట్లాడుతున్నాము. దేవుని గురించి మనము జ్ఞానాన్ని సంపాదించుకోవాలనే తలంపుతో మనం ఇవన్నీ మాట్లాడుతున్నాము. కాబట్టి ఇటువంటి తలంపు వచ్చేదానికి ఎన్నో జన్మల సుకృతము ఉండాలి అంటారు. ఇది ఉంటే గాని దీంట్లో పాల్గొనలేరు ఎవరు. దేవుణ్ణి గురించి తెలుసుకోవాలా, దేవుణ్ణి లోడాలి, దేవుణ్ణి కొద్దిగా మనము అర్థం చేసుకోవాలి అనే వాళ్ళు తప్ప వీటిల్లో అంతగా మన ఇది చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. మీకు భగవద్గీతలో కూడా అదే వస్తుంది. ఏమని, ఏ లక్షల్లో ఒకడే దాని గురించి తెలుసుకోవాలని ఆరాటపడతాడు. మిగతా వాళ్ళంతా ఏమి దేవుడినా ఒక మొక్కులు మొక్కేస్తాం, పోతా ఉంటాము, అనిసిపోతా ఉంటారు. అది కాదు భక్తి. ఈ భక్తి ఏదిరా అంటే నిజంగా ఇప్పుడు మనము ఆ దేవుణ్ణి తెలుసుకోవాలని ఆరాటంతో చూడండి, మంచి వర్కింగ్ టైం ఈ 11 to 12 దీంట్లో అందరూ వచ్చి కూర్చొని అంత మాత్రం దేవుణ్ణి గురించి మనము తెలుసుకోవాలని చేస్తున్నాం. కాబట్టి ఇది కొన్ని జన్మల సుకృతము. ఈ విషయం మనకు ఎన్నో జన్మల ఫలితంతో మాత్రమే తెలుసుకొనగలడు. ఈ విషయం మనకు అర్థం కాకుండా పోవటం కారణము మనము దేహంపై పెంచుకున్న మమకారము. ఇంకా దేవుణ్ణి గురించి మనం తెలుసుకోలేదు, ఇంకా డిస్కషన్ లో కూడా మనకు అర్థం కాలేదు, ఇంకా డిస్కస్ చేస్తూ ఉన్నాము, ఇంకా కూడా ఆయన చెప్పిన దారిలో మనం నడవలేకపోతున్నాము, మనకు విధి అడ్డొస్తున్నది, అట్లనే ఒక దారికి మనము గాని ఇంకా కూడా మనము ఫెయిల్యూర్ అవుతున్నాము అనేది కారణం ఏమంటే మనము దేహం మీద పెట్టుకున్న మమకారము మరియు మన యొక్క అహంకారము పోతే గాని మనము దేవుణ్ణి గురించిన జ్ఞానము మనకు అంతగా అలవడదు. ఆ అహంకారము మనకు తెలియకుండా కూడా అప్పుడప్పుడు పైకి లేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కోపము మెయిన్ గా దాంట్లో చెప్పేది ఆయన, కోపము, పగ ఇట్లాంటి దాన్ని తీసేయండి. అప్పటికి మీ అహంకారం ఇది కూడా ఒక దీనిపైన మమత, ప్రేమ, కామం. ప్రేమ అంటే వేరే, నేననేది ఒక వస్తువు పైన గాని ద్రవ్యం పైన గాని ఇట్లా అంతా ఉండేది
ఇది ఒక కామం అనొచ్చు దాన్ని. అది అటువంటివన్నీ పోగొట్టుకోండి, అప్పటికి గాని దైవ చింతన మీకు రాదు అంటాడు. ప్రాణంపై తీపికి కారణము మాయాశక్తి, అట్లే మన ఆత్మపై మమకారము మన యొక్క అహంభావము గర్వమే. ప్రాణంపై తీపి ఎవరంటే మాయాశక్తి అంటాడు. మాయ ఇవన్నీ మనల్ని ఎప్పుడు కర్మ ఫలితం మాత్రమే కాదు, మాయ కూడా మనలో ఉండి మనకు కొన్ని విషయంలో అర్థం చేసుకోలేని పరిస్థితి తెస్తుంది అనమాట. కాబట్టి మన అహంభావము గర్వము వలన చేయు కార్యములతోనే కర్మ మాయ మనల్ని పరిపాలించున్నది. ఈ కర్మ మాయ అహంభావం జయించిన తర్వాతనే మనలోని ఆత్మను మనము చూడగలము. ఈ ఆత్మను మనం ఎప్పుడు చూస్తామంటే దేవుని అనుగ్రహం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కర్మ మాయ అహంభావం 3 పోయింది అనుకోండి, దేవుడు ఆటోమేటిక్ గా తన యొక్క అనుగ్రహాన్ని మన మీద కురిపిస్తాడు. ఎప్పుడు దేవుని అనుగ్రహం మనలో వస్తుందో మన లోపలి మనకే కనిపించాము, ఆత్మను మనము చూడగలము. అదే 996లోనే ఏమో వస్తుంది అనమాట అగవల్లో. అరుள் அறியார் తమ్మై அறியார் ఎమ్మయం పొరులు அறியார் అంటాడు. అంటే అనుగ్రహం లేనివాడు ఎంత లోపల చూసినా వాడు ఆత్మను కనుక్కొనలేడు. అనుగ్రహం పొందిన తర్వాతనే వాడు ఆత్మను చూసి ఆత్మను లోపల చూడగలడు. ఇప్పుడు ఏమనంటే ఓ ఫ్యాషన్ అయిపోయింది కదా అందరి దగ్గర, ఎక్కడ మెడిటేషన్ చేయించినా లోపల చూస్తే నాకు దేవుడు కనిపిస్తాడు. నెవర్, ఇంతవరకు దేవుడిని అంటే ఆత్మను చూసినోడు లేడు ఇంతవరకు. ఆత్మను చూసిన తర్వాత గాని దేవుడు కనిపించడు. కాబట్టి ఆత్మను చూడాలంటే అనుగ్రహం కావాలంటే మనకు జీవ కారుణ్యము కావాలి. జీవకారుణ్యం లేకుండా లోపల నువ్వు ఎన్ని లక్షల సంవత్సరాలు చూసినా కూడా నీకు నీ యొక్క ఆత్మను నువ్వు చూడలేవు. రమణ మహర్షి చెప్పింది లోపల చూసి నువ్వు నీ ఆత్మను కనుక్కో అన్నాడు. లోపల చూసేది అన్నప్పుడు ఆయన ప్రేమతో చూడమన్నాడు. నువ్వు ప్రేమతో చూసావంటే ఆయన యొక్క అనుగ్రహం వచ్చేస్తుంది. కానీ ఆ ప్రేమ మనకు లేదు, ఎలా కలగాలి తెలియదు, ఆ అనుగ్రహం ఎలా పొందాలి అని తెలియదు. ఇవన్నీ లేకుండా లోపల ప్రపంచం యావత్తు చూస్తున్నారన్నమాట. లోపల ఇంతవరకు ఒకరికి కూడా వాళ్ళ ఆత్మలు కనిపించలేదు. కనిపించిన డిక్లేర్ చేయొచ్చు, ఇంతవరకు లేదు. ఎంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అయినా తీసుకోండి, చూడమనేది వాళ్ళు పెద్దోళ్ళు చూడమనండి అంటారు, చూస్తారు. వీళ్ళు ఆ మెంబర్స్ చూస్తూ ఉంటారు. 20 నిమిషాలు 30 నిమిషాలు లోపల కూర్చొని ధ్యానంలో చూస్తారు. కానీ ఒక్కరికి వారి ఆత్మ ఇంతవరకు కనిపించలేదు. కారణం ఏమంటే ఆ ఫిట్టింగ్ ఇక్కడ అంటే దారి తెలీదు, చూస్తున్నారు అంతవరకే దారి తెలుసు, వాళ్ళని తప్పట్లేము మనము. కానీ దానికి అసలు రహస్యాన్ని స్వామి మన అగవల్లో బట్టబయలు చేస్తున్నాడు. అనుగ్రహం లేనిదే, దేవుని అనుగ్రహం లేనిదే నువ్వు చూడలేవురా అంటాడు. సరే, దేవుని అనుగ్రహం ఎలా వస్తుంది? దానికే ఆయన ఇచ్చాడు సచ్చీలతలు 4 రకములు, అరిషడ్ వర్గాల్ని కట్ చేయి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. ప్రపంచంలో అదే 3వ నా మీద భక్తికి 1, 2, 3 అనేసి దేవుడు ఒక్కడే అనుకోవాలా. తర్వాత ఆ భక్తి ఎదురా అంటే నువ్వు ఇవన్నీ వదిలేయాలా. ఇంద్రియ కరణ జీవ మరియు ఆత్మ సచ్చీలతలతో నువ్వు నన్ను చూడాలి. ఇవన్నీ చేసుకుంటా వచ్చినావంటే అప్పుడు నా అనుగ్రహం వస్తుంది. ఈ అనుగ్రహంలో సహజీవరాశులంతా కూడా మనం ఆదుకోవాల్సిన, వాళ్ళకు మన వల్ల అయినంత వరకు హెల్ప్ చేసే కార్యక్రమం కూడా మనం చేస్తే గాని భక్తి పూర్తి కాదు. మనం ఏమనుకుంటాము, భక్తి అనేది ఓన్లీ దేవుడి మీద ఎప్పుడు అనుకుంటా ఉండేది, దేవుణ్ణి మనం అనుకుంటా ఉండేది అనేసి మాత్రమే అనుకుంటా ఉన్నాము. అది మాత్రమే కాదు, జీవరాశుల్లోని దేవుణ్ణి కూడా మనం కొలవాలి. జీవరాశుల్లో ఉన్న దేవుణ్ణి కొలవాలి అంటే వాటికి వీలైనంత వరకు అందువల్లే జీవ సచ్చీలత అన్నాడు. జీవులని మనము
సహజీవులకి కావలసిన ఏర్పాట్లు చేయాలి. అంటే వాళ్ళు మనల్ని కోరి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని వదలకూడదు. మనం వాలంటరీగా పోయి చేసేది వేరే, దాంట్లో కంపల్షన్ లేదు. దేవుడితో దానికి దేవుడు సంతోషిస్తాడు అంత ఇది. కానీ మనల్ని మన దగ్గరికి కోరి వచ్చి వీరు మనకి ఏదైనా చేస్తారు అట్లాంటి నమ్మకంతో వచ్చిన వాళ్ళని నువ్వు అంత ఈజీగా వదిలేయొద్దు. నీ వల్ల అయినంత వరకు వాళ్ళకి హెల్ప్ చేయి. వాళ్ళు నీ వల్ల కాకపోతే ఆ హెల్ప్ అతనికి ఎక్కడ దొరుకుతుందో అక్కడ పంపించు. లేదా అది కూడా నీకు తెలియకపోతే విషయాన్ని అతనికి నిదానంగా చెప్పి దేవుణ్ణి ప్రార్థించు. ఈ 3 పనులు నువ్వు మనం కానీ చేస్తున్నామంటే దేవుని అనుగ్రహం మనకు వస్తుంది. ఇప్పుడు చాలా మంది భక్తుల్ని చూస్తున్నాను, వాళ్ళు ఎలా చేస్తున్నారంటే సహప్రాణికి ఏదైనా హెల్ప్ చేయాలనే దాన్ని వాళ్ళు భక్తిగానే అనుకోవడం లేదు. అది వచ్చిన రోజు మాత్రమే మన భక్తి ఫుల్ఫిల్ అవుతుంది. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. స్వామి 1/4 దీంట్లో దీన్ని కూడా చెప్పుకున్నాడు. 25% దీనికి కూడా ఆయన విలువ ఇచ్చినాడు. కాబట్టి భక్తి అంటే మనం చేసే సేవ కూడా దాంట్లో ఉంది. ఆ సేవ చేస్తూ ఇతర ప్రాణులకి, సహజీవులకి మనము ఒక రకంగా పాలిటీషియన్స్ దీంట్లో ఉదాహరణ చెప్పొచ్చు. కానీ వాళ్ళలో మిగతా లేదు, భక్తి కానీ గర్వం లేకుండా ఉండేది కానీ లేదు. కానీ వాళ్ళ వల్ల కొంతమంది కొన్ని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి జీవులకి. మనము జీవులకు మనము చెయ్యలేము అంటే పరిస్థితిలో మనము ఉన్నాము. కానీ భక్తి మాత్రం చేసుకుని మనం తృప్తి పడుతున్నాము అనమాట. ఇది కాకుండా వీలైనంత వరకు నన్ను దేవుడు సృష్టించినది, నేను బ్రతుకుతూ లెట్ లివ్ అండ్ ఏదో ఉంది కదా హిందీలో, మార్వాడీస్ చెప్తారు లివ్ అండ్ లెట్ లివ్, లివ్ అండ్ లెట్ లివ్, లివ్ అండ్ లెట్ లివ్. ఆ రకంగా మనం బ్రతికితే గాని మన లోపల ఉండే ఆత్మను మనము చూడలేము. ఇది దయచేసి నోట్ చేసుకోండి. భక్తిలో పూర్ణత్వం ఇదే. కాబట్టి పూర్తిగా ఈ కర్మ మాయ అహంభావములు జయించిన తర్వాతనే మనలోని ఆత్మను మనము చూడగలము, దైవమును కూడా పూర్తిగా అర్థం చేసుకోగలము. ఆ 2 లైన్లు అగవల్లో ఉండే సారాంశము ఇదే అన్నమాట. అరుள் அறியார் తమ్மை அறியார் అంటే తన్ను తాను తెలుసుకోలేడు, ఎప్పుడు అనుగ్రహం లేనివాడు. తర్వాత నెక్స్ట్ 2వ లైన్లో అంటాడు ఎమ్మయ్యం పొరుள் அறியார் అంటే ఈ దేవుడు చెప్తాడు. ఎమ్మై అంటే దేవుడు, దేవుణ్ణి కూడా తెలుసుకోలేడు. ఎప్పుడు నువ్వు ఆత్మను తెలుసుకోలేవో దేవుణ్ణి కూడా తెలుసుకోలేవు. చాలా బ్యూటిఫుల్ పదం అది. అగవల్లోనే తలమాణిక్యం అంటాను నేను. ఎందుకంటే మనము దేవుణ్ణి వెతికే వాళ్ళం, ఆత్మను వెతికే వాళ్ళం. కాబట్టి ఆ 2 లైన్లు చాలా ఇంపార్టెంట్ లైన్స్. ఆ తర్వాతనే ఎవరు నేనే, దయే నా యొక్క ఇది క్యారెక్టర్, దయే నా యొక్క ఇది అన్ని ఆ తర్వాత వస్తుంది. కాబట్టి మనము ఆత్మ సందర్శన మార్గంనే వల్లలార్ స్వామి వారు సన్మార్గము ద్వారా బోధపరచి ఉన్నారు. ఈ సన్మార్గాన్ని ఆయన ఎందుకు గట్టిగా పట్టుకున్నాడు అంటే నువ్వు నిన్ను చూసుకోగలవు, నిన్ను చూసుకున్న తర్వాత ఆ దేవుణ్ణి కూడా పట్టుకోగలవురా, నువ్వు సన్మార్గంలో నడు, వేరే ఏ దారిలోనూ ఇంత క్లారిటీ లేదు నీకు, దైవము నీకు ఇంత దగ్గరగా రాడు అటని క్లియర్ గా ఆయన చెప్పి ఈ సన్మార్గం ద్వారా మాత్రమే మనము చిత్సభ మరియు కనక సభలో హక్కు సంపాదించుకొనగలము అంటాడన్నమాట. మనకు లోపల హక్కు, దేవుణ్ణి చూసే హక్కు, మన ఆత్మను పట్టుకునే హక్కు మనకు ఎప్పుడు వస్తుందంటే ఈ రకంగా సన్మార్గంలో నడిస్తే తప్ప మనకు రాదు. కాబట్టి అందరూ సన్మార్గంలో పయనించి జీవితాలని ఇది చేసుకోగలిగితే అప్పుడు అందరూ కూడా దేవుణ్ణి, మన ఆత్మని మనం సందర్శించగలము. క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా ఎవరికైనా? ఎవరైనా ఉంటే అడగండి. నాకు అది కొరత, ఏమి అడగనంటారే. మీరు అడిగేదాని వల్ల కొన్ని విషయాలు నాకు కూడా బోధపడతాయి. ఇక్కడ నేను కూడా అన్ని మీలో నేను ఒకటిని కానీ
నేనేం అన్ని తెలిసిన వాడిని కాదు. మీ క్వశ్చన్ వల్ల నాకు కూడా కొన్ని విషయాలు వెతుకుతాను. అట్లీస్ట్ దయచేసి ఏదైనా ఉంటే దయచేసి అడగండి. ఇంకొకటి మనకేమరా అంటే ఊరికి ఒకసారి హరికథ కాలక్షేపం లాగా వినేసిపోతే దీనివల్ల ప్రయోజనం లేదు. మనకు వంట పట్టదు, అంటే మెమరీలో ఉండదు. దీన్ని పదే పదే మనం చెప్పుకుంటా ఉండాలి. అగవలు కూడా మనం చదువుతూ ఉండాలి. చదువుతూ ఉంటే కూడా దాని మీనింగ్స్ ఒకసారికి 10 సార్లు చదివితే కూడా కొన్ని మీనింగ్స్ తెలియడంలా, ఒకసారికి 2 సార్లు 3 సార్లు చదివితే ఒక మీనింగ్ తెలుస్తుంది మనకు, ఒక పదం యొక్క మీనింగ్. ఈ రకంగా ఉంది పరిస్థితి. కాబట్టి దయచేసి కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి అవి ఏమి, ఈ పదాలకు అర్థమేమి, ఇట్లాంటివన్నీ కూడా అడిగి మీరు రాసుకోవచ్చు. తిరు అరుట్వా అగవల్ మొదటి నుంచి చూడదలుచుకున్న వారి కొరకు డిస్క్రిప్షన్ బాక్సులో లింక్ ఉంచి ఉన్నాము, చూడగలరు. థ్యాంక్ యూ. సర్వే జన సుఖ సంతోష ఆనంద భవంతు.